అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వినవలసిన ఈ పురాణాన్ని తప్పకుండా వినండి. శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణ గ్రంథము 26వ రోజు పారాయణము ఏకవింశ అధ్యాయము. విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవత్గా ప్రణామమాచరించి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానీకమంతా అనేకానేక క్రతు వ్రత దానాల చేతన కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతన్ని ఇలా సమాధానపరచసాగాయి. శాపరహితుడవైన బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాము విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క 2 తీరాలు కూడా కుబేరోద్యాన వనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకానొక నాడు అనంతసేనమనే పేర యోగనిద్రా ముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువర్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడా విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసీ దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్తయ్యి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమాన్యుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా? రాజ్యైశ్వర్యమత్తుడవై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీవే విష్ణు భక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది. ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడననే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సదస్యులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాళువులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గళుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్ర యాగానికి పూనుకొన్నాడు. బహుకాల పూర్వం యాగక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది. అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది, సర్వసమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణాలు, తులసి వన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరయుత విష్ణు జపం, షోడశోపచార విధిని, నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యము సర్వవేళలలోనూ భోజనాది సమయాల్లోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలన ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. 21వ అధ్యాయం సమాప్తం. ద్వావింశోధ్యాయః
కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ దాటి పోనీకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంసాలేమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నాడు. అన్నార్తుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగలించుకుపోసాగాడు. అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి జారీతో సహా అతని వెంటబడ్డాడు. ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడేమో అన్న భయంతో ఆ చండాలుడు పరుగు తీయనారంభించాడు. ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెడుతూ, అయ్యా, నేతిని తీసుకుని వెళ్ళి కలుపుకొని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలన పడి మూర్ఛపోయాడు. అతన్ని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో, మూర్ఛపోయావా మహాత్మా అంటూ తన పై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు. ఆ సేవల వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడితను విష్ణుదాసుని కళ్లకు శంఖచక్ర గదాబ్జధారి, పీతాంబరుడు, చతుర్భుజుడు, శ్రీవత్సలాంఛితుడు, కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించటంతో అతగాడు సాత్వికాభావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుడి మీద కూడా వెరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాల యొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లనిపించింది. అనంతరం ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గ్రుచ్చి కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో బాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి, ఓ ముద్గలముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే గదా. నేను ఎన్ని యజ్ఞాలను చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణునుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు. ఈ శ్లోకాలు తప్పుగా చదవడం కరెక్ట్ కాదండి. నేను కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఇవ్వలేకపోతున్నా. అందుకనేసి నేను ఇక్కడ కింద మీనింగ్ ఉంది కాబట్టి అది చదివేస్తున్నా. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్లే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరకు చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్యులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు. అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖగానే వర్ధిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త,
అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా, విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక మార్గం, అది భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండు, ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు. 22వ అధ్యాయం సమాప్తం. 26వ రోజు పారాయణము సమాప్తము. పూర్తిగా విన్నవారు ఒక లైక్ ఇవ్వండి. ధన్యవాదములు.